సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించే మార్గం ఏమైనా ఉందా సార్? ఎలా సంపాదించాలి? అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ ఆకర్షణ సూత్రం మీద మంచి అవగాహన వచ్చిందండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన పీపుల్స్ అందరూ వాళ్ళ లైఫ్లోకి అప్లై చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ని. అయితే 2005 తర్వాత వరల్డ్ వైడ్గా దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కానీ మన దేశంలో ఎప్పుడూ మన సనాతన సాంప్రదాయం నుంచే ఉందండి. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఇండియా నుంచే వెళ్ళింది. యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే విధంగా తయారవుతామో, మనం ఏదైతే ఫీల్ అవుతామో, అనుభూతి చెందుతామో దాన్నే ఆకర్షిస్తామో, మనం ఏదైతే ఊహిస్తామో దాన్నే సృష్టిస్తాం. అంటే యద్భావం తద్భవతి అనే కాన్సెప్ట్ మీదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇండియాలో కంటే ఎక్కువగా ఫారినర్స్ దీన్ని బాగా పాపులర్ చేశారు. 2006లో రోండా బర్నర్ అనే ఒక ఆమె ఈ సీక్రెట్ అనే బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ ఎప్పుడైతే పాపులర్ అయిందో ఎక్కువగా దీని గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే మన జీవితంలోకి సులభంగా మన డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయగలగాలి అనేది ఆ బుక్ మీకు వివరించడం జరుగుతుంది. దాన్ని ఎవరైనా చదవచ్చు, మీ జీవితంలోకి అప్లై చేయొచ్చండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఇక్కడ రోండా బర్నర్ గారు ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఏంటంటే దీంట్లో 3 ఫార్ములాస్ ఇచ్చారు. ఫస్ట్ ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ముందుగా మీకు సులభంగా డబ్బు సంపాదించాలి. డబ్బు ఎందుకు కావాలో విశ్వాన్ని అడగమంటుందాము. పర్పస్ ఏంటి? చాలామందికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఎందుకు సంపాదించాలి? యూనివర్సల్ రీజన్ కూడా అడుగుతుంది. ఉదాహరణకు మీకు 1 కోటి రూపాయలు కావాలి, మీకు ఎందుకు కావాలి? కోరికకు కారణం అనేది కావాలి. అప్పుడు యూనివర్సల్లో ఆ ప్రాసెస్ మొదలవుతుంది. కాబట్టి 3 ప్రాసెస్ చెప్పారు ఆమె. అడగడము, నమ్మడము, పొందడం. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. చాలామంది దగ్గర ఆస్క్ అనేది ఉంటుంది కానీ దానికి రీజన్ ఉండదండి. ఎప్పుడైతే మీ కోరికను మీరు ఏం అడగాలనుకున్నారో ఫస్ట్ డెలివరీ బయటికి రావాలి. ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ మైండ్ నుంచి మీ కోరిక బయటకు వచ్చిందో అది యూనివర్సల్ వింటుంది. ఇంట్లో మనం అమ్మైనా సరే అడగంది పెట్టని అంటారు. అదేవిధంగా మీరు అడగాలి విశ్వాన్ని. మీకేం కావాలో మీ జీవితానికి సంబంధించి ఒక లిస్ట్ రాయండి. ఫస్ట్ రాసి దాన్ని చదవడం ద్వారా మీరు విశ్వాన్ని అడుగుతున్నారు. మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, పర్సనల్ ప్రాబ్లమ్సా, హెల్త్ ప్రాబ్లమ్సా, సొసైటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయా, కెరియర్ పరంగా, రిలేషన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉన్నాయి, ఏమున్నాయి? వాటి రాయండి. విశ్వాన్ని అడగండి. మీ కోరికను బలంగా విశ్వాన్ని అడగండి. ఫస్ట్ ప్రాసెస్ ఫస్ట్ అడగాలి. మీకు ఏదైనా మీ జీవితంలోకి రావాలి అంటే మీ కోరిక ఏంటో యూనివర్సల్కి తెలియజేయండి. మీ థాట్ని యూనివర్సల్లోకి పంపించడం ద్వారా అక్కడ అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అది ఫస్ట్ ప్రాసెస్ అండి. మీకు ఏం కావాలో ఫస్ట్ కోరిక రాసుకోండి, అడగండి. సెకండ్ది ఏంటంటే నమ్మడం అండి. చాలామందికి చాలా డౌట్ ఉంటుంది, నిజంగా అడిగితే వచ్చేస్తుందా? మళ్ళీ చాలామంది ఎందుకు అడగడం లేదు, ఎందుకు తీసుకోవడం. ఇక్కడ ఏంటంటే చాలామందికి అపనమ్మకాలు ఉంటాయి. మనం ఒకటి నమ్ముతూ ఉంటాం కదా, మనం నమ్ముతూ ఉన్నప్పుడు ఎందుకు జరగదు అనేది అంటే వీక్ మైండ్ సెట్ ఉంటుంది, అపనమ్మకాలు ఉంటాయి. మీరు ఏదైతే అడిగారో యూనివర్సల్ని అది 100% మీ లైఫ్లోకి వస్తుందని బలంగా నమ్మాలి. మీరు ఏదైతే నమ్ముతారో అదే పొందడం జరుగుతుంది. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఏం చెప్తుంది? ఫస్ట్ అడగండి, రెండవది నమ్మండి, మూడవది పొందండి. ఈ సృష్టి మొత్తం కేవలం బిలీవ్నెస్ మీదే ఆధారపడి పనిచేస్తుందండి. కాబట్టి మీ నమ్మకం గనక బలంగా ఉంటే 100% మీరు పొందుతారు. మీరు ఏదైనా కోరుకున్నది మీ జీవితంలోకి జరగాలంటే మీ కోరికను మీ శరీరంలోని ప్రతి కణంలో నరాల్లో జీర్ణించుకుపోవాలండి. మీ కోరిక జరుగుతుందని మీరు బలంగా నమ్మినప్పుడు దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కానీ ఏ శక్తికి లేదండి. అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు కోరింది పొందాలి అనుకుంటే 2వ స్టెప్ అయినటువంటి నమ్మకం బలంగా ఉండాలి. ఇంకా అపనమ్మకాలు పెట్టుకోకండి, 100% జరుగుతుంది. అయితే చాలామంది జీవితాల్లోకి డబ్బు రాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే
డబ్బు పట్ల సరైన అవగాహన లేకపోవడమే అండి. ఎందుకంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది, కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఒక మంచి ఉద్యోగం చేస్తేనే డబ్బు వస్తుంది. చాలామందిని చూడండి, ఎంతోమంది కష్టపడుతున్నారు కానీ కూలోళ్ళు కానీ మిగిలిపోతున్నారు, కానీ ధనవంతులు కావడం లేదండి. ఎప్పుడైతే మీ మైండ్ సెట్ మార్చుకుంటారో 100% మనీని అట్రాక్ట్ చేస్తారండి. మీ జీవితంలోకి డబ్బుని అట్రాక్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్స్ చూడండి. అంటే వీళ్ళ మైండ్ సెట్, మనీ అనేది మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుందండి. 80% మైండ్ సెట్ అండ్ 20% స్కిల్స్ ద్వారానే డబ్బు వస్తుంది. మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? చాలామంది పూర్ మైండ్ సెట్గా ఉంటారండి. ఇటువంటి వాళ్ళు పూర్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మా కుటుంబంలో ఎవరు ధనవంతులుగా లేరు, మేము ఎలా అవుతాము, నేను పేదరికంలో పుట్టాను, డబ్బు చెట్లకు కాయదు కదా, కష్టపడితేనే డబ్బు వస్తుంది, డబ్బు మనుషుల్ని విడదీస్తుంది, డబ్బు మనశ్శాంతిని దూరం చేస్తుంది, డబ్బు అనారోగ్య సమస్యల్ని ఇస్తుంది, డబ్బున్నోళ్ళంతా మంచోళ్ళు కాదు కదా, డబ్బు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచుతుంది, ఉదయం కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఇటువంటివన్నీ నెగిటివ్ థింకింగ్లో ఉంటారండి. కానీ సింపుల్గా మీ జీవితంలోకి డబ్బు రావాలి అంటే మీరు ఫాలో కావాల్సిన సూత్రం ఏంటంటే మనీ లాంగ్వేజ్ గురించి తెలుసుకోవాలి. మనీ ఈజ్ ఏ లాంగ్వేజ్ అండి. మనీ ఈజ్ ఏ స్పిరిచువలిజం. మనీ అనేది అబుండెన్స్ అండి, సంపద సమృద్ధి. ఎప్పుడైతే మనీ లాంగ్వేజ్ మీరు తెలుసుకుంటారో, ఇప్పుడు మీరు ఫారిన్కి వెళ్ళారు, అక్కడ మీకు ఫారిన్ లాంగ్వేజ్ రాదండి. ఇండియన్స్ ఉంటే ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళైనా కానివ్వండి, పంజాబీ, గుజరాతీ, మలయాళీ, తెలుగు, కన్నడ ఎవరైనా కానివ్వండి, మన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇండియన్స్ అనుకుంటే మీరు బాగా మూవ్ అవుతారు. అంటే ఏంటి, అక్కడ ఒక లాంగ్వేజ్ మీకు మ్యాచ్ అయింది. మీరు హిందీ మాట్లాడితే ఫారిన్లో ఇండియా వాళ్ళతో ఎవరైనా మీకు మ్యాచ్ అవుతారు. సేమ్ మనీ కూడా ఇదే ప్రిన్సిపల్ మీద ఫాలో అవుతుంది. ఎవరైతే మనీ లాంగ్వేజ్ని అట్రాక్ట్ చేస్తారో సేమ్ లాంగ్వేజ్ మ్యాచ్ అయినప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీతో మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. అంటే మీ లైఫ్లోకి డబ్బు రావాలి అంటే ముందుగా మీరు డబ్బు పట్ల మంచి భావాలు ఉంచుకోండి. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, మన జీవితంలో ప్రతి అవసరం డబ్బుతోనే తీరుతుంది. కాబట్టి డబ్బు నల్ని అన్ని దశల్లోనూ సహాయపడుతుంది. ఇటువంటి భావాలు మీరు డబ్బు పట్ల పెట్టుకున్నప్పుడు మీ జీవితంలోకి డబ్బు రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే డబ్బును ప్రేమిస్తారో 100% డబ్బు అట్రాక్ట్ అవుతుంది. ఏ వ్యక్తినైనా మనం ప్రేమిస్తే ఆ వ్యక్తి మన వైపుకి ఎలా అట్రాక్ట్ అవుతారో డబ్బుని కూడా మనం లవ్ చేయడం మొదలు పెట్టాలి. డబ్బును విమర్శించకూడదు. చాలామంది విమర్శిస్తుంటారు, డబ్బు మంచిది కాదు, విడదీస్తుంది. ఇటువంటి భావాలు నెగిటివ్ షేడ్స్ అంటారు. ఇవి మీలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితంలోకి డబ్బు రాదండి. ఎప్పుడు మీ దగ్గర సంపద సమృద్ధి ఎక్కువగా ఉన్నట్లు ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే మీ దగ్గర లేదు లేదు అనే ఫీలింగ్స్ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారో మీరు దాన్నే అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఉన్నట్లు భావించండి, ఎక్కువ సంపద ఉన్నట్లు చేయండి, మంచి అభిప్రాయాలు కలిగి ఉండండి. అప్పుడు మీ జీవితంలోకి మనీ ఫ్లో రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు నెగిటివ్ థింకింగ్లో ఉండి నేనేం చెయ్యలేను, నేనేం సాధించలేను అనే థాట్ ప్రాసెస్ని కలిగి ఉంటారు, మీ జీవితంలోకి డబ్బు రాగదండి. ఏ వ్యక్తి అయితే ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, సంకల్పం, విజయంతో ఉంటారో ఇటువంటి వ్యక్తికి లక్ష్మీదేవి సహకరిస్తుంది. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి అని. మీరు ఎక్కడైతే ధైర్యంగా ఉంటారో పక్కలే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. మీరు ఎక్కడైతే భయంతో ఉంటారో అక్కడే మరణం ఉంటుంది. కాబట్టి మనీ సంపాదించాలంటే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ ఏదో ఒకటి చేయాల్సిందే. కాబట్టి 100% మీ జీవితంలోకి డబ్బు రావాలి అంటే డబ్బుని ప్రేమించడం మొదలు పెట్టండి. మరుక్షణమే మీ జీవితంలోకి డబ్బు ద్వారాలు తెరుచుకుంటాయి. మనీ ఫ్లో అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ఒక డబ్బు కనక వర్షం మీ జీవితంలోకి కురుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.